నా కొడుకు నాకు కూడా పెట్టండి రా. చాలు చాలు. అరే నువ్వు కళ్ళు మూసుకో. చేయి చాపు. నువ్వు పడిగిన కొత్త బైక్ స్పెషల్ డిజైన్ 800cc ఇంజన్ డ్యూయల్ డిస్క్ బ్రేక్ 200 km/h స్మూత్ రైడింగ్ ఎంజాయ్. yes thank you dad, I love you dad. yeah yes yes. సుధా ఏంటిది శ్రీధర్, మనకి బైక్ ఏంటి అప్పుడే? మరి వయసు ఎంత? పిల్లలు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు చూస్తున్నావు కదా. వాడు ఇప్పుడు టీనేజర్. నేను వాడు వయసులో ఉన్నప్పుడు నాకు కనీసం తొక్కడానికి సైకిల్ కూడా లేదు. అందుకే నేను మిస్ అయిన ఆ టీనేజ్ లైఫ్ని వాడు ఎంజాయ్ చేస్తుంటే చూడాలనుకున్నాను. మరి అంత పెద్ద బైక్ భయంగా ఉందండి. డోంట్ వర్రీ, పద. మధు మీరా రండి రండి కూర్చోండి. అవన్నీ తర్వాత. మీ అబ్బాయి రోడ్ పక్కన పార్క్ చేసిన కార్కి డాష్ ఇచ్చాడు తెలుసా? అయ్యో మా వాడికి దెబ్బలు తగ్గాయా అండి? ఆడికి ఎందుకు తగ్గుతాయి? చచ్చేది మేమైతే. అరే దాని సరిగా కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాడు. అయినా పిల్లోడికి అంత పెద్ద బైక్ కొనిచిన బెదవెవడో తెలుసుకున్నాను. జాగ్రత్తగా మాట్లాడండి. వాడికి నేనే కొనిచ్చా. మీకేం ప్రాబ్లమా? అంటే మీ సంతోషం కోసం ఎదురు వాళ్ళని మార్చేస్తారా? వాట్ డు యు మీన్? ఐ మీన్ అక్కడికి ఆగిపోతే మంచి అంటే చచ్చిపోయింది. ఎవరి రెస్పాన్సిబిలిటీ? అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి? ఎవరికేం కాలేదు కదా. ఇంకెప్పుడైనా మాట్లాడకండి. నాన్సెన్స్. ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారే. అరే పిల్లలండి, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? బైక్ మీ కార్ రిపేర్కి ఎంత అవుతుందో చెప్పండి, పడేస్తా. అంతేగాని ఇలా ఇళ్ళ మీద మనుషుల మీద పడిపోతాడు. అయినా రోడ్డు మీద ఎంతో మంది చస్తుంటారండి. అలాగే ప్రతి ఇంటికి లోకా తాపుచ్చుకుంటారా? నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? ఒక్కసారి అలా రోడ్ మీదకి వచ్చి చూడండి. లైసెన్స్ లేని వాడకూడదు, కనీసం బండి నడిపే వయసు నిండని వాడకూడదు. రోడ్డు మీద అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు దూసుకిచ్చే మిజిల్స్ లో ర్యాష్ డ్రైవ్ చేస్తుంటే ప్రాణాల చేతిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తారు. తప్పు అని చెప్పాల్సిన ఇలాంటి తల్లిదండ్రులే. ఏం జరిగినా మేము చూసుకున్నామని చెప్పడం కరెక్టా? బై ద వే, మీ కొడుకుని మీరే కష్టాలు పాచేస్తున్నారు. కానీ అది ఇప్పుడు మీరు గ్రైండ్ చేసే స్థితిలో లేదు. త్వరలోనే తెలుసుకుంటారు. బాయ్. ఏమండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. యాక్సిడెంట్ అయిందంట. దెబ్బలేమని తెట్లాయా? ఏం కాదమ్మా, నేను వచ్చేస్తాను. పడి పడి అంతా మీ వల్లే. వాడికి బైక్ అయితే అప్పుడే అంటే విన్నారా? వాడికి ఏదైనా అయితే నేను చచ్చిపోతా. చచ్చా అలాంటిదేం జరగదు. పద. హలో సుధా, ఎక్కడ? ఇంకా షాపింగ్ అవ్వలేదా? వాడేమో బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు, నువ్వేమో షాపింగ్ వెళ్ళిపోయావు. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. త్వరగా రా. గౌతమ్, రే గౌతమ్, ఏంట్రా ఏమైంది? ఇలా తాగు. ఇప్పుడు చెప్పు. ఏం భయపడకురా, చెప్పు. యాక్సిడెంటా? ఎవరికి జరిగిందిరా? ఎక్కడ జరిగిందిరా? మరి టెన్షన్గా ఉందిరా, చెప్పురా. ఓకేనా? ఓకేనా? ఏమైందా చెప్పు. ఓవర్ స్పీడ్ తో
రోడ్డు పక్కన నడుస్తున్నా ఒక డాష్ ఇచ్చా. దెబ్బలు బాగా తగిలాయి. ఆవిడ ఉందో చనిపోయిందా కూడా తెలీదు. సారీ డాడీ, కంట్రోల్ చేయలేకపోతున్నా. నువ్వేం భయపడుకురా, ఏం జరిగిందో నేను చూసుకుంటా. వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్ అప్. వెళ్ళురా వెళ్ళు. హలో హలో సార్, నా పేరు శ్వేత. ఈ ఫోన్ డైల్ కాల్ లిస్ట్లో లాస్ట్ రిసీవ్డ్గా మీ కాల్ నెంబర్ ఉంది, దాంతో ఫోన్ చేస్తున్నా. ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరో బైక్తో డాష్ ఇచ్చి ఆపుకుంటూ వెళ్ళిపోయారు. పాపం చనిపోయారు. తొమ్మిది గుండెము చిన్నది ఏదారి వచ్చావురా, జీవ ఏదారి పోయేవురా. గుమ్మాలు తొమ్మిది గుండెము చిన్నది ఏదారి వచ్చావురా. మీరు చేసిన తప్పు నీకే తగిలింది కాబట్టి ఆ నొప్పి తెలుస్తుంది. ఎవరివైనా ప్రాణాలే కదండి. మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఇది గుణపాఠంగా అయితే నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదురా, మీ అమ్మకేరా. రోడ్ల మీద ఉన్న అతిపెద్ద సమస్య ర్యాష్ డ్రైవింగ్. ర్యాష్ డ్రైవింగ్ వల్ల జాగ్రత్తగా వచ్చేవారు కూడా ప్రమాదాల పాలవుతున్నారు. అప్పుడు రోడ్డుపై పడుతుంది వారు ఒక్కరే కాదు, వారి కుటుంబాలు కూడా. ర్యాష్ డ్రైవింగ్ మజా కాదు, చేయబోతున్న మర్డర్తో సమానం. ఆలోచించండి.